హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డీకోడ్స్ తెలుగు. అందంగానే ఉంటాయి. ఓ మిత్రమా, నీకు అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, తప్పులేదు. కానీ అందిన తరువాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. ఇది ఒక రకంగా తప్పు. ఎందుకంటే అవి నీకు నచ్చబట్టే కదా. తర్వాత ఇలా దీని అర్థం ఏంటంటే దూరపు కొండలు నునుపు అనే సామెత కూడా వర్తిస్తుంది. నీకు అందనంత వరకు అన్నీ కూడా అందంగానే ఉంటాయి అంటే కొన్ని పరిస్థితులు మన స్వాధీనంలో ఉండవు కాబట్టి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అదేంటంటే, మీరు ఒక ఎంప్లాయీ, మీరు ఎంతో ఇష్టంగా ఆఫీస్కి వెళ్ళడానికి ఒక స్ప్లెండర్ బైక్ కొన్నారు. ఎంతో ఇష్టంతో కొన్నారు కదా. మంచి మైలేజ్, మంచి పెర్ఫార్మెన్స్, పికప్ ఉంటుందని ఇష్టంతో కొన్నారు. కానీ అదే కంపెనీలో ఉద్యోగం చేసే మీరే తర్వాత కంపెనీ పెట్టుకున్నాక అదే స్ప్లెండర్ వాడరా? కారణం మీ రేంజ్కి తగ్గ బండి కావాలని మీరు కోరుకుంటారు. మీ రేంజ్కి అది చాలలేదు కాబట్టి అప్పుడు మీరు ఒక యమహా బైకో లేక ట్రయంఫో లేకపోతే హార్లీ డేవిడ్సన్ లాంటి మంచి బైక్స్ని ఇష్టపడతారు, లేదా కార్ తీసుకుంటారు. దీనికి మీకు ఏ తప్పు లేదు, జస్ట్ అలా జరిగిపోతూ ఉంటాయి అంతే కదా. ఒక కంపెనీ CEO స్ప్లెండర్ బైక్ వేసుకెళ్తే కామెడీ కదా. అందుకని కొన్నిసార్లు మీకు నచ్చిన మీ భార్య తర్వాత మీకు నచ్చకపోవచ్చు. నీకు ఎంత అండగా ఉన్న, ఎంతో స్నేహంగా, అన్నిటిలో నీకు తోడుగా ఉన్న నీ ప్రాణ స్నేహితుడు నీకు రేపు నచ్చకపోవచ్చు. ఇష్టంగా కొన్న ఫోన్ కూడా నచ్చకపోవచ్చు. కాబట్టి మనసును ఎప్పుడు కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన చేతిలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు మన మనసు వెళ్ళాలి, కానీ అది చెప్పినట్లు నువ్వు వెళ్ళకూడదు. వెళ్తే పాతవి నచ్చవు. నీ మనసు రేపు నీ శత్రువును కూడా నీ నెట్టింట్లో కూర్చోబెట్టగలదు. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. వస్తువులు మార్చు, ఫోన్లు మార్చు, బైకులు మార్చు, కానీ భర్తను కానీ భార్యను కానీ ప్రాణ స్నేహితుని కానీ మార్చాలని చూడకు. మారిస్తే ఏమీ కాదు, నీ పొరవే పోతుంది. అన్నీ మార్చుకో, మనుషులను కాదు మిత్రమా. ఇది మన ఛానల్ శక్తి. సమయాన్ని నీ వశం చేసుకో, ప్రతి అవకాశాన్ని వాడుకో. దిగులు పడకు, ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. నీ జీవితంలో ఈ 5 పాటించు, నిన్ను కాపాడుకో మిత్రమా.